రాష్ట్ర బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్. బడ్జెట్ పూర్తవక ముందే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి బోగస్ మాటలు మాట్లాడారన్నారు. కవిత కోసమే కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై నోరు విప్పడం లేదన్నారు. భట్టి విక్రమార్క దెబ్బకి కేసీఆర్ మీడియా పాయింట్కు వచ్చారని, ఆలోచనలు మార్చుకోకపోతే ప్రజలు ఆ మీడియా పాయింట్ వరకు కూడా రానివ్వరన్నారు. సీఎం రేవంత్ చిత్తశుద్ధితో అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించారని చెప్పారు. సంకల్పం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందంటే నిదర్శనం. ఆనాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఈనాడు రైతును రాజు చేయడానికి ఏకంగా 77,000 కోట్లను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. అయితే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలకు అవమానం. ఆనాడు అన్నదాతలకు అవమానం, అన్నదాతలకు సంఖ్యలు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడిదైతే ఈనాడు అన్నదాతలను ఆదుకోవడానికి బడ్జెట్లో 77,000 కోట్ల రూపాయలు వెచ్చించి 31,000 కోట్లు రైతు రుణమాఫీకి, సాగునీటి రంగానికి, త్రాగునీటి రంగానికి, పంచాయతీరాజు, రోడ్లు భవనాల శాఖ, స్త్రీ సంక్షేమము, వైద్య ఆరోగ్య శాఖ, ఓవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, రెండు కళ్ళలాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారి ద్వారా పెట్టినటువంటి బడ్జెట్ను చూసిన తర్వాత కేసీఆర్ గారు బహుశా కలలో కూడా ఊహించలేరు కావచ్చు. ఇక కేసీఆర్ గారు కలలో ఊహించలేరు కావచ్చు మీడియా పాయింట్ దగ్గరికి వస్తా అని. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, మా మంత్రిమండలి తీసుకున్న ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చి మాట్లాడిండు. ఈరోజు మీడియా పాయింట్కి వచ్చిండ్రు. రేపు కూడా గత 10 సంవత్సరాల మీ ఆర్థిక విధ్వంసానికి, గత 10 సంవత్సరాల మీ ప్రజా వ్యతిరేక పరిపాలనకు, గత 10 సంవత్సరాల్లో మీ అవినీతి అక్రమాలపైన కూడా మీరు విచారణకు త్వరలోనే ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమవుతున్నటువంటి వేళ ఒక మాట. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రులు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్పై యావత్తు తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని యావత్తు తెలంగాణ ప్రజలు హర్షిస్తుంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రసంగాన్ని కూడా మొత్తం వినకుండా, పూర్తి కాకుండానే అసెంబ్లీకి లేచి బయటకు వచ్చి మీడియా పాయింట్కి వచ్చి ఇది బోగస్ బడ్జెట్ అంటాడు. ఫస్ట్ బోగస్ పార్టీ, బోగస్ మాట్లాడేటోడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మొదటి నుంచి ఏం మాట్లాడాడు? ఉద్యమంలో ఉన్నప్పుడు మేము రేపు ఉద్యమం పార్టీగా అధికారంలోకి, తెలంగాణ తీసుకొచ్చి అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. బడ్జెట్లో అనేక అంశాల లోపల పెద్ద ఎత్తున దళిత వర్గానికి, అదేవిధంగా మా గిరిజన వర్గానికి, పేద వర్గానికి మనకి నిధులు కేటాయిస్తా అని చెప్పి మాకు ఎస్సీ సప్లాన్ ద్వారా మా నిధులు కూడా మళ్లించిన ఘనత మాజీ